అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరినీ క్షమాపణ కోరుతున్నాను. ఎందుకంటే దాదాపు గంట లేట్గా వచ్చాను. దానికి కారణం ట్రాఫిక్ జామ్ అయితే ఇందులో చిన్న మిస్అండర్స్టాండింగ్ కూడా ఉంది నిమ్ గారి ద్వారా. ఆయన 3 రోజుల నుంచి రాజీవ్ గుర్తుంది కదా 15వ తారీఖు అంటే సార్ గుర్తుంది సార్, తెలుగు యూనివర్సిటీలో మా క్యాంపస్లో సాయంత్రం 6 గంటలకి పొద్దున్న కూడా అన్నారు ఆయన గుర్తుంది కదా అంటే సార్ గుర్తుంది, సాయంత్రం 6 గంటలకి నాంపల్లి మా తెలుగు యూనివర్సిటీ క్యాంపస్ అన్న. అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఎవరెవరో ఇంకో కార్యక్రమం జరుగుతుంది, రండి లోపలికి రండి అంటున్నారు. తర్వాత చూస్తే మనకు సంబంధించిన వాళ్ళు ఎవరు కనపట్టలేదు ఏంటో అనుకున్నాను. తర్వాత బుజ్జి గారికి ఫోన్ చేశాను, వరా గారికి. అక్కడ కాదు ఇక్కడ అనగానే సరే వెంటనే వస్తా అని చెప్పేసి అలా కొంచెం లేట్ అయింది. సరే నన్ను మాట్లాడమన్నారు. ఇంతమంది విద్య తెలిసిన వాళ్ళు, విద్వత్తు ఉన్న వాళ్ళ మధ్య నేను మాట్లాడడం సమంజసం కాదు. సార్ మీ అందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పెషలీ నిమ్ గారికి థ్యాంక్ యూ సార్. నన్ను పిలిచి అక్కడ వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టి సెలవు కప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ బీ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. సో అంటే బాపు రమణ గారి గురించి అందరికీ ఏదో ఒక విధంగా కనెక్షన్ ఉంది, నాకు కూడా ఉందండి. అయితే చాలామందికి చాలా ఇంటిమేట్గా ఉంది. నాకు రాంబంటు సినిమా చేశాను నేను. రాంబంటు సినిమా చేసినప్పుడు బాపు గారు ఒకసారి ఆయన చూస్తే కానీ సెలెక్ట్ చేయరు ఎవరిని. రాజేంద్ర ప్రసాద్ గారు నన్ను చూశారు, బాగున్నాడు కుర్రాడు అనుకున్నారు. ఎందుకంటే ఆయన మా నాన్నగారు స్టూడెంట్ కాబట్టి బాగున్నాడు అన్నారు. కానీ బాపు గారు చూడాలి. వెళ్ళి జూబ్లీహిల్స్లో గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాను. చూశారు, ఏం చెప్పలేదు, పైనుంచి కింద దాకా చూశారు. ఏమనుకున్నా వచ్చాను. ఆ తర్వాత మెడ్రాస్కి రమ్మన్నారు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత డైలాగ్స్ ఇచ్చారు, లైన్స్ ఇస్తే చదువుకుంటున్నాను. ఆ లైన్స్ చదువుకున్న తర్వాత కోటా గారితో వాళ్ళతోటి ఆయన సంభాషణలు ఏమో ఉన్నాయి. నేను అందులో ఒక పదం కొంచెం మిస్ అయ్యి పొరపాటున నాకు వేరే పదం నాకు నోటికి వచ్చింది, కలోక్యల్గా వచ్చింది, వాడాను. 1 more అండి అన్నారు. సరే సార్ అన్న. మళ్ళీ చూస్తే మళ్ళీ 1 more. సరే సార్ అన్న. కాదండి మీరు ఆ పదం ఎందుకు మార్చారన్నారు. అంటే అది కాదు సార్, అంటే ఇది కొంచెం నాకు నోటికి వచ్చింది, కుదరదు, నాకు ఆ పదమే కావాలన్నారు. అంటే బాపు గారికి రమణ గారి స్క్రిప్ట్ మీద, అంటే ఆయన రాసిన పదం మీద ఎంత గౌరవం ఆ రోజు తెలుసుకొని అది ఆ చిన్న వయసులో నాకు తెలుసుకోవడం నాకు అదృష్టం. తర్వాత బాపు గారి డైరెక్షన్లో యూజువల్గా ఆయన బొమ్మలు గీస్తారు కదండి, పక్కన గీసేసి క్లోజ్ షాట్ ఇది, మిడ్ షాట్ ఇది, లాంగ్ షాట్ ఇది అని నీట్గా క్లియర్గా రాసేసి ఉంటుంది. సో అది చూస్తే చాలు, ఏ నటుడికైనా డిఓపికైనా క్లారిటీ ఉంచేస్తుంది. బాపు గారు ఉండి రాంబంటు అయిపోయిన తర్వాత భాగవత కథలు చేస్తున్నాం. భాగవత కథల్లో నేను మునికుమారుడి క్యారెక్టర్ చేస్తున్నా. అందులో మన భరణి గారే కలిపురుషుడు నాలో ప్రవేశించి నేను తిక్కగా ప్రవర్తించాలి. అయితే బాపు గారు ముందు ఏం చేశారంటే రమ్మని చెప్పి గెస్ట్ హౌస్ దగ్గర ఇలా ఉంటుంది, అది కొంచెం వైల్డ్గా చేయాలమ్మా, బాగా చేయాలన్నారు. అలాగే సార్ అన్న. రెఫరల్ పాయింట్ కోసం ఏం చెప్పారంటే నూతన్ ప్రసాద్ గారిది చూడమ్మా, కొత్తాదేవుడు అనే పాట వస్తుంది, అది చూడు, కొంచెం యానిమేటెడ్గా చేయాలన్న. నాకేమో అది గుర్తులేదు. నేనేమన్నా అంటే సార్ నేను మాస్క్ అనే సినిమా ఉందండి దాంట్లో లాగా చేయనా అంటే ఆయన నవ్వి సరే అని చెయ్యమ్మా అన్నాడు. రాని వచ్చింది, లొకేషన్కి వెళ్ళాను, చేశాను. బాపు గారు యూజువల్గా ఆయన గీసుకున్న ఫ్రేమ్ ఏదైతే ఉందో అది దాటి వెళ్ళరు, అంతే తీస్తారు. అది ఆ రోజు ఆయనకి ఏమనిపించిందో నాకు తెలియదు. బాగా చేస్తున్నాడని చెప్పేసి కొన్ని ట్రాలీ షాట్లు, కొన్ని టాప్ యాంగిల్ షాట్లు ఎక్స్ట్రా కొన్ని తీశారు. సో ఆ విధంగా ఆ రోజు చెప్పారు, ఇదిగో బాపు గారు యూజువల్గా అనుకున్న దాన్ని దాటి ఎప్పుడు తీయరు, మరి ఎందుకో ఈరోజు నువ్వు చేసిన దాన్ని బట్టి తీశారని. థ్యాంక్ యూ సార్. ఇంతకంటే అంటే నాకు వాట్ యు సే అభినందన కానీ ఇంకటి ఏది ఉండదు. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అనుకున్నాను. సో ఆ విధంగా నాకు కూడా కనెక్షన్ ఉంది. ఎనీవే నిమ్ గారు అండ్ సుబ్బరాజు గారు థ్యాంక్స్ అలాట్. నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి ఎంతోమంది మహానుభావుల్ని చూసే అదృష్టం కూడా కలిగింది, సభలో కూర్చున్న మహానుభావుల్ని. ఎందుకంటే వాళ్ళు ఇందాకని చూస్తున్న ప్రతి చిన్నదాన్ని గమనిస్తున్నారు, స్పందిస్తున్నారు, అలాగే దే వేర్ ఎంజాయింగ్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. నమస్కారం.